వేడి వేడి తినుబండారాలను ప్లాస్టిక్ కవర్లలో తెచ్చుకోకండి, మిమ్మల్ని మీరు క్యాన్సర్ బారి నుండి కాపాడుకోండి. అది అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ ప్రాంతం. 1962వ సంవత్సరం చైనాతో యుద్ధం జరుగుతున్న సమయం. వందల మంది చైనా సైనికులు భారతదేశంలోకి చొచ్చుకొచ్చేస్తున్నారు. ఎముకలు కొరికే చలిలో మన సైన్యం చాలా వీరోచితంగా పోరాడుతోంది. యుద్ధంలో భాగంగా అప్పటికే చాలా మంది సైనికులు వీర మరణం పొందారు. సైన్యం తక్కువగా ఉండటంతో పాటు మన దగ్గర తగినంత ఆయుధ సంపత్తి లేకపోవడంతో మన సైన్యంలోని ఉన్నతాధికారులు వీరోచితంగా పోరాడుతున్న మన సైన్యాన్ని వెనక్కి వచ్చేయమని కూడా ఆదేశాలు జారీ చేశారు. చైనా చేతిలో ఓటమిని దాదాపుగా అంగీకరించేశారు. కానీ గర్హ్వాల్ రైఫిల్స్ సైనిక విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న రైఫిల్ మ్యాన్ జస్వంత్ సింగ్ రావత్ కు వెనుదిరిగి వెళ్లిపోవటం నచ్చలేదు. ఓటమితో తలదించుకొని ఇంటికి వెళ్లిపోవడం కంటే వీరుడిగా భరతమాత కోసం నేలరాలడానికి మించిన సంతృప్తి ఇంకొకటి లేదని భావించాడు. తనకు పరిచయం ఉన్న ఇద్దరు మొన్పా బాలికల సహాయం తీసుకున్నాడు. వారి పేర్లు సెలా, నురా. చైనా సైనికులకు కనపడే విధంగా ఎత్తైన ప్రాంతంలో దాదాపు 300 రైఫిళ్లను అమర్చాడు. ఇది చూసిన చైనా సైనికులకు అక్కడ వందల మంది భారతీయ సైనికులు ఉన్నట్లు కనిపించారు. ముందుకు అడుగు వేయాలంటే ఏమవుతుందో అనే భయం పట్టుకుంది. ఏమి చేయాలో చైనా సైనికులకు 3 రోజులు దిక్కుతోచలేదు. జస్వంత్ సింగ్ వేసిన వ్యూహం ఫలించింది. చైనా సైనికులు ముందుకు రాకుండా అక్కడి నుండే కాల్పులు ప్రారంభించారు. ఈ 3 రోజులు జస్వంత్ సింగ్ చైనా సైనికులపై తన దగ్గర ఉన్న కొద్దిపాటి బుల్లెట్లు, ఆయుధాలతో తీవ్రంగా ప్రతిఘటించాడు. ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా జస్వంత్ సింగ్ కు బాగా సహాయపడ్డారు. జస్వంత్ సింగ్ చాకచక్యంగా చేసిన ఈ దాడిలో దాదాపు 150 మంది చైనా సైనికులు మరణించారు. కొంతమంది గాయపడ్డారు. అంతమంది సైనికులు మరణిస్తుండటంతో అయోమయంలో పడిపోయిన చైనా సైనికులకు ఏం చేయాలో దిక్కుతోచలేదు. జస్వంత్ సింగ్ కు ఆహారం అందించే వ్యక్తి చైనా సైనికులకు తారసపడ్డాడు. దీంతో అతనిని చిత్రహింసలు పెట్టడంతో అతను అసలు నిజం చెప్పేశాడు. కొండపై ఉన్నది ఒక్క సైనికుడే అని తెలియడంతో చైనా సైనికులకు కోపం కట్టలు తెంచుకుంది. తమను ఎర్రిపప్పలను చేసి ఆడుకుంటున్న సైనికుడిని అంతం చేయాలనే ఉద్దేశంతో జస్వంత్ సింగ్ ఉంటున్న ప్రాంతాన్ని అన్ని వైపుల నుండి చుట్టుముట్టారు. జస్వంత్ సింగ్ వైపు చైనా సైనికులు తూటాల వర్షం కురిపించారు. కానీ జస్వంత్ సింగ్ అధైర్యపడలేదు. చివరి నిమిషం వరకు తీవ్రంగా ప్రతిఘటించాడు. ఇక తన దగ్గర ఒక్క బుల్లెట్ మాత్రమే ఉందని తెలియగానే వాళ్ళ చేతుల్లో వాళ్ళ తూటాలకు మరణించడం ఇష్టం లేక చివరి తూటాతో తనకు తాను కాల్చుకొని ఆత్మహృతి చేసుకున్నాడు. చైనా సైనికులు జస్వంత్ సింగ్ కు సహాయం చేసిన ఇద్దరు అమ్మాయిలను చంపేశారు. అయినా కూడా కోపం చల్లారకపోవడంతో జస్వంత్ సింగ్ తలను తీసుకెళ్లారు. కొన్ని రోజుల తర్వాత భారత్ చైనా మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా జస్వంత్ సింగ్ తలను భారతదేశానికి తిరిగిచ్చేశారు చైనా సైనికులు. ఈ సందర్భంగా జస్వంత్ సింగ్ చేసిన వీరోచిత పోరాటానికి చైనా సైనికులు కూడా ఫిదా అయిపోయారు. అతనిని ప్రశంసలతో ముంచెత్తారు. జస్వంత్ సింగ్ వీరత్వానికి గుర్తుగా భారతదేశ ప్రభుత్వం అతనికి మహావీర చక్ర ప్రకటించింది. ఇప్పటికీ సైనికులు జస్వంత్ సింగ్ ను విపరీతంగా ఆరాధిస్తారు. ఆయన ప్రాణాలు వదిలిన ప్రాంతంలో ఆయనకు గుర్తుగా ఒక మందిరాన్ని కూడా నిర్మించారు. ప్రతిరోజు పూజలు కూడా చేస్తారు. ఆ మందిరానికి రక్షణగా ఒక 1/2 మంది సైనికులు ఇప్పటికీ రోజు అక్కడ కాపలా కాస్తారు. ఆయన బూట్లను ప్రతిరోజు శుభ్రం చేస్తారు. బట్టలను ఉతికి ఐరన్ చేస్తారు. ఆ మందిరం వద్ద అల్పాహారాన్ని, భోజనాన్ని కూడా సరఫరా చేస్తారు, సమర్పిస్తారు. ఆయన ఆ ప్రాంతాన్ని ఇప్పటికీ కాపాడుతూనే ఉన్నాడని వాళ్ళల్లో చాలా మంది నమ్మకం. అక్కడ నివసించే చాలా మంది స్థానికులు జస్వంత్ సింగ్ ను బాబా జస్వంత్ సింగ్ గా ఆరాధిస్తారు, ఒక దేవుడిగా కొలుస్తారు. జస్వంత్ సింగ్ చేసిన ఈ వీరోచిత సాహస విన్యాసాలను తెలుసుకున్న చాలా మంది భారతీయులు మనం చదివే పాఠ్య పుస్తకాల్లో మన జవాన్ల జీవిత చరిత్రలను కూడా పెట్టండి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నారు. మరణం శరీరానికి కానీ వీరత్వానికి కాదు. వీరుడు ఎప్పుడూ ప్రజల గుండెల్లో బ్రతికే ఉంటాడు. చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాడు. అతడి ధైర్య సాహసాలు, ధీరత్వం ఎందరికో ఆదర్శంగా నిలుస్తాయని నిరూపించాడు రైఫిల్ మ్యాన్ జస్వంత్ సింగ్ రావత్.